గుడ్ ఈవినింగ్ వెంకటరెడ్డి గారు. ఓవరాల్గా మనం చూస్తే కోర్టులు ఒక్కొక్క సందర్భంలో సీరియస్గానే కనిపిస్తాయి. ఇప్పుడు కొంతమంది బెయిల్కి వేసినప్పుడు బెయిల్ రిజెక్ట్ చేయడము 1-2 కేసులు జరిగింది. కానీ చాలామంది విషయంలో ఏంటంటే వాయిదా వేస్తూ ఆర్గ్యుమెంట్స్ వాయిదా వేస్తూ అప్పటిదాకా ఇతన్ని అరెస్ట్ చేయకండి అనేది ఒక రిలీఫ్ లాగా ఫీల్ అవుతున్నారు వాళ్ళు. ఇవాళ సజ్జల భార్గవరెడ్డి విషయంలో కావచ్చు, లేకపోతే రామ్ గోపాల్ వర్మ విషయంలో కావచ్చు, ఇంకెవరి విషయంలో చాలామందికి అలాగే జరుగుతుంది. 2 వారాలు 4 వారాలు వాయిదా వేస్తారు, అప్పటిదాకా టచ్ చేయమాకండి అంటున్నారు. సో అదొక పాయింట్. దొరికిన వాళ్ళు 2-3 మొత్తం అసలు చైన్ అంతా పేర్లు చెప్తున్నారు. ఈ చైన్ అంతా పేర్లు చెప్పినప్పుడు ఇంకా అరెస్ట్ చేసిన తర్వాత అతను చెప్పిన కన్ఫెషను చాలా ఇంపార్టెంట్ కదా. దాని ప్రకారం పోలీసులు మూవ్ అయిపోవచ్చు. కానీ అలా మూవ్ అవ్వకుండా కోర్టుల దగ్గర ఎక్కడో ఏదో సమ్ ఏంటో అది అర్థం కావట్లేదు మనకి. లీగల్ ప్రొసీజరే కావచ్చు. సో పక్క బాధితులేమో ఇన్స్టెంట్ జస్టిస్ అన్నట్టుగా వాళ్ళు కోరుకుంటున్నారు. ప్రభుత్వం ఏం ఆలోచిస్తుంది? ఇంతకుముందు రామకృష్ణ గారు కూడా లీగల్ సెల్ని కలవండి, ఎవరు అడిగితే నేను చెప్పాను లీగల్ సెల్తో మాట్లాడండి, అది ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ చెప్పాడు ఆయన. గుడ్ ఈవినింగ్ రామకృష్ణ గారు. ఒకటి ఏంటంటే ఇప్పుడు మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నేను గమనించినట్లయితే రామకృష్ణ గారు కూడా అడ్వకేటు రిటైర్డ్ జడ్జిగా చేశారు కాబట్టి ఎక్కడ కూడా మేము లీగల్ ప్రొసీజర్ ప్రకారం వెళ్తున్నాం. అంటే ఒక కేసు పెట్టినప్పుడు కాగ్నిజబులా నాన్ కాగ్నిజబులా, 7 years లోప, మోర్ దాన్ 7 years ప్రొసీజర్ ఏంటి? 7 years లోపు అయితే 41 నోటీస్ ఇవ్వాలి, ఒక ఆపర్చునిటీ ఇవ్వాలి అక్యూజ్డ్కి బెయిల్కు లేదా యాంటిసిపేటరీ బెయిల్కి అనేది మేము ప్రొసీజర్ ప్రకారం వెళ్తున్నాం. సో కాకపోతే 2019-24 మధ్యలో వైసీపీ పెట్టిన హింసకు కావచ్చు, వాళ్ళు చేసిన అరాచకాలకు కావచ్చు, ఇంక్లూడింగ్ లా మీద పూర్తి అవగాహన ఉన్నటువంటి జడ్జి రామకృష్ణ గారు కూడా దాన్ని బియాండ్ అంటే చట్టాలను ఉల్లంఘించైనా సరే వాళ్ళని అరెస్ట్ చేయాలి అంటే ఉల్లంఘించంటే మరి అప్పరెంట్గా ఉల్లంఘించమని కాదు, అంత అవకాశం వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు అటువంటి వ్యక్తులు కాదనేది అంటే ఆయన కోర్టుల విషయంలో మాట్లాడారులే. కోర్టులు ఓవరాల్ అర్థం వచ్చేటట్టు వారు అంటే వారి అక్కడ ఆవేదన కనపడుతుంది. వాళ్ళు చెప్పిందని నేను తప్పనట్లేదు. ఎందుకంటే అంత సబ్జెక్ట్ మీద అవగాహన ఉన్న వ్యక్తి కూడా వాళ్ళు చేసిన అరాచకాలు అలా ఉండేట్లేకి వీళ్ళకు కూడా మనం చట్టాలు పాటించాలి. వీళ్ళ విషయంలో కూడా జనరల్గా చట్టాలు పాటించాలి ఎవరి విషయంలో సరే, కానీ వైసీపీ వాళ్ళ విషయంలో కూడా పాటించాలనేటట్టుగా వాళ్ళు చేసుకున్న పాపం అది వైసీపీ వాళ్ళు. సో కోర్టులకు వచ్చేసరికి ఏంటంటే కోయర్సివ్ స్టెప్స్ తీసుకోవద్దు. అంటే ఏమవుతుందంటే కొన్నిసార్లు కోర్టుకి వెళ్ళినప్పుడు కొంత జడ్జిలకి ఏమవుతుందంటే కొంత పరిశీలించాలి ఉంటుందన్నమాట. అసలు నిజంగా ఈ పిటిషన్లో జెన్యూనిటీ ఉందా లేదా, ఒకసారి కక్షపూరితంగా కూడా వస్తుంటారు. తర్వాత తక్కంటే అరెస్టు చేయమన్నాము అనుకో, తర్వాత ఉండకపోవచ్చు అన్న నేపథ్యంతో కొంత పీరియడ్ అదేం పెద్ద ఊరట కాదు, అది కొంత చెక్ చేసుకోవడం కోసం అదేం పెద్ద ఊరట కాదు. లేదా వాళ్ళ విషయంలో ఏం ఫేవర్గా ఉన్నట్టు కూడా కాదు కోర్టులు, దానికి వాళ్ళు సంతోషపడితే చేయగలిగింది ఏం లేదు. సో ఇది లీగల్ ఆస్పెక్ట్. ఇక రెండో ఆస్పెక్ట్ వచ్చేసరికి నేను కూడా వెంకటేశ్వర మా టీడీపీ సోషల్ మీడియాకి అడ్వైజర్, నేను పయ్యావల్ గారు మేమిద్దరం అడ్వైజర్స్ని. సో 3 years బ్యాక్ 2 years బ్యాక్ సార్ మమ్మల్ని అపాయింట్ చేశాడు ఇద్దరిని. మాకు సార్ అపాయింట్ చేసిన తర్వాత ఏ రోజు కూడా మీరు టార్గెట్ చేయండి, వ్యక్తిగత హననంతో టార్గెట్ చేయండి ఏం చెప్పలేదు. ఎంతసేపు ఉన్నా కూడా గతంలో మనం చేసినవి ప్రజలకు చేరువయ్యేటట్టు చేయండి. వైసీపీ వాళ్ళు మన మీద చెప్పిన అబద్ధాలని మీరు జాగ్రత్తగా కౌంటర్ చేస్తూ నిజాలు చెప్పండి. ఇలా ఉండే తప్పితే మాకు చెప్పిన సార్ మాకు ఎప్పుడు కూడా బూతులతో విరుచుకుపడండి, అవమానించండి నేను ఏ రోజు చెప్పలేదు. కానీ విచిత్రం ఏంటంటే వైసీపీ వాళ్ళు చేస్తూ మేము చేస్తున్నామని చెప్పేసి ప్రచారం చేస్తారు. ఇది ఒక అంశం. ఇప్పుడు నేను చెప్తున్న అంశం కావచ్చు, వైసీపీ వాళ్ళు చేస్తున్నది కావచ్చు, ఇది 4 గోడల మధ్యలో నడిచింది కాదు కదా వెంకటేశ్వర గారు. టీవీ చూసేవాళ్ళు కూడా అందరూ గమనించండి. వైసీపీ సోషల్ మీడియా, టీడీపీ సోషల్ మీడియా ఎవరు ఏమంటున్నది కూడా ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ రికార్డే కదా, దాచుకునేది ఏం కాదు కదా అంతా. ఎందుకంటే పచ్చిగా బూతులంతా కూడా సోషల్ మీడియా వేదిక, అది ట్విట్టర్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, సాక్షాత్ విజయసాయి రెడ్డి గారే చూసిన కదా ఆయన పెట్టే, అసలు మనం కూడా మాట్లాడుకోలేదు. సో విజయసాయి రెడ్డి గారు కావచ్చు, చాలా మంది ఆ పార్టీలో సీనియర్ లీడర్స్ దగ్గర నుంచి గల్లీ లీడర్ వరకు కూడా వాళ్ళు పెట్టిన భాష అంతా కూడా ఆన్ రికార్డు ఉంది. ఈరోజు సజ్జల గారు వచ్చేసి లేదా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసరికి వాళ్ళు శుద్ధపూసలు లెక్క చెప్తే ఎలాగూ మా వాళ్ళు అది చేయలేదు ఇది చేయలేదని. సో ఇది మూడో అంశం ఏంటంటే టీవీ చూసే వాళ్ళు కూడా గమనించండి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు షర్మిల గారి అంశంలో. కేసులు వాళ్ళ తల్లి గారి మీద కేసులు పెట్టినప్పుడు ఇట్లా వచ్చినప్పుడు ఇది కుటుంబ వ్యవహారము, ఇది అందరి కుటుంబాలను ఉండేది, ఇది మా కుటుంబ వ్యవహారం, మీరు ఎందుకు రాజకీయాలు చేస్తున్నారని ఒక మాట అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే గొడవలు ఉన్నవి కానీ నేను ఓన్ చేసుకుంటున్నానంటే ఇండైరెక్ట్ చెప్పాడు. కరెక్ట్. అట్ ద సేమ్ టైం
శ్రీమతి షర్మిల గారి మీద వరుస